ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గురించే కనిపిస్తుంది. ఈ న్యూస్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలు మంచు ఫ్యామిలీలో గొడవల కారణం ఏంటి? క్రమశిక్షణకు మారిపోయంగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ ఇలా కొట్లాటలకు దిగడం ఏంటి? ఈ విషయం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో డీటెయిలింగ్ విషయాల గురించి, సినిమా అప్డేట్స్ గురించి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. అసలు మంచు ఫ్యామిలీలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని బయట టాక్. గతంలో ఒకసారి మంచు విష్ణు తనని కొట్టడానికి వచ్చాడని ఒక వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అయితే అదంతా గేమ్ షోలో భాగమంటూ మంచు ఫ్యామిలీ కవర్ చేసింది, కానీ ఆ కవరింగ్ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ గేమ్ షో అసలు ఇప్పటిదాకా రాలేదు. అండ్ ఇదంతా మంచు ఫ్యామిలీ ఆడిన గేమ్ అని ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలకు కారణం ఆస్తి తగ్గదాలని తెలుస్తుంది. మోహన్ బాబు తన ఆస్తిని మొత్తం 3 పిల్లలకి సమానంగా పంచుతానని చెప్పారు. శంషాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడికి ఆయన మకాం షిఫ్ట్ చేశారు. గతంలో జూబ్లీ హిల్స్లో ఉండే ఇల్లుని మంచులక్ష్మి పేరున రాశారు. ఇప్పుడు శంషాబాద్లో ఉండే ఇంట్లో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఫ్యామిలీ కూడా ఉంటుంది. మనోజ్ మాత్రం సపరేట్గా ఉంటున్నారు. మోహన్ బాబు తన ఆస్తుల్లో ఎక్కువ ఆదాయం వచ్చే విద్యా సంస్థలు, విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ ఇవన్నీ విష్ణు పేరు మీద రాశారని, వాటికి బాగా ఆదాయం వస్తుందని తెలుస్తుంది. అయితే మనోజ్కి మాత్రం ఖాళీ స్థలాలు రాసిచ్చారని, దాంట్లో ఖర్చు తప్ప వచ్చేదేం లేదని టాక్. దీనిపై మంచు మనోజ్ ఎదురు తిరిగి తనకు కూడా విద్యా సంస్థలో వాటా కావాలని అడుగుతున్నారని టాక్ నడుస్తుంది. ఈ గొడవలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు అందరికీ బయటపడిందని అంటున్నారు. అసలు గొడవ ఏంటి? మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ ముదిరి మంచు మనోజ్ మీద మోహన్ బాబు యొక్క సన్నిహితుడైన వినయ్ అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. నిన్న గొడవ జరిగినప్పుడు మనోజ్ తన పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు మోహన్ బాబు ఇంటికి వచ్చారట. అయితే కేసు నమోదు చేయకుండా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అంటూ మోహన్ బాబు పోలీసులని చెప్పి పంపించేశారు. పోలీసులు కూడా ఫ్యామిలీ మ్యాటర్లు ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులకి మనోజ్ ఫోన్ చేసి మీ విషయాన్నంతా బయటపెట్టేశాడు. అంతేకాకుండా మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నెక్ బ్యాండేజ్ తోటి సపోర్ట్ తీసుకొని నడవడం వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో మనోజ్ మీద దాడి జరిగిందని కన్ఫర్మ్ అయింది. ఈ గొడవ ఈరోజు మరింత హాట్ టాపిక్గా మారింది. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు ఈ గొడవ సెటిల్ చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈలోపు తన ఇంటి వద్ద 40 మంది బౌన్సర్లు పెట్టడానికి న్యూస్ వచ్చింది. మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లను రప్పించుకొని తనకు ప్రొటెక్షన్గా పెట్టుకున్నాడు. శంషాబాద్లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మీడియాని అలౌ చేయకుండా వీడియో షూట్ చేస్తున్న వారిపైన సెక్యూరిటీ దాడి కూడా జరిగింది. అయితే ఈ గొడవలు సెటిల్ చేసి మనోజ్కి నచ్చ చెప్పడానికి మంచులక్ష్మి కూడా ముంబై నుండి మోహన్ బాబు ఇంటికి వచ్చింది. ఇది ఇలా ఉండగా మనోజ్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. తనపై దాడి చేసిన వారి మీద పహారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ కంప్లైంట్లో మోహన్ బాబు పేరు కానీ మంచు విష్ణు పేరు కానీ లేదు. కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, విజయ్ కిరణ్ అనే వాళ్ళు సీసీటీవీ ఫోటో తీసుకెళ్లారని, తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో రాశాడు. పోలీసులు కూడా మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మోహన్ బాబు కూడా తిరిగి మనోజ్ పైన కంప్లైంట్ చేశాడు. రాచకొండ సిపికి ఒక లెటర్ రాశాడు. తనకు మనోజ్ నుండి, మనోజ్ భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందని, సెక్యూరిటీ ఇవ్వాలని లెటర్లో మెన్షన్ చేశాడు. అయితే మంచు ఫ్యామిలీ వ్యవహారం చాలా సీరియస్ టర్నింగ్స్ తిరుగుతుంది. క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబుకి తన కొడుకులకి మధ్య జరిగే గొడవలు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సో ఈ కథ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అవుతుందనేది ఇంకా తెలియదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.